ఈ వీడియోలో నేను మీకు JN2 అనంతపురం కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. యాజ్ యూజువల్ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నానో అది ఆ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఒకసారి మన ఛానల్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ టైం ఆ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తారంటే అబ్సల్యూట్లీ నో అండి. ఎందుకంటే అనంతపురం రైల్వే స్టేషన్ నుండి కానివ్వండి, అలాగే అనంతపురం బస్ స్టాప్ నుంచి కూడా మీకు ఫ్రీక్వెంట్గా ఆటోస్ అనేవి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి, అలాగే మనకు బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా ఫస్ట్ టైం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మీకు డీప్ ఇన్సైడ్ ఉండడము ఇలా అయితే ఏముండదు, మీకు చాలా ఈజీగా మీరు కాలేజీని అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మనకున్న పాసిబిలిటీస్ కేవలం రెండే రెండండి. మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అలాగే ఈసెట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ గురించి డిస్కస్ చేస్తే మనకి కామన్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈసీ, సిఎస్సితో పాటు అడిషనల్గా కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఈ కాలేజ్లో ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కాలేజ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే మనకి కాలేజ్ ఫీజు అనేది 12,000 రూపీస్ ఉంటుందండి, 12,000 రూపాయలు. ఈ కాలేజ్ ఫీజు అనేది మీకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చినట్లయితే మీరు మీ హ్యాండ్ ద్వారా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ కాలేజీలో సీట్ వచ్చి మీరు ఫీజు రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే మీరు మీ హ్యాండ్ ద్వారా ప్రతి ఇయర్ 12,000 రూపీస్ అనేది కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాస్టల్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏదైతే ఫస్ట్ డే కాలేజీకి వెళ్తారో మీకు హాస్టల్లో మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే మనకి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం హాస్టల్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 7,200 రూపీస్, 7,200 రూపాయలు అనేది మీ దగ్గర తీసుకొని మీకైతే ఒక హాస్టల్ రూమ్ని అయితే అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే హాస్టల్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళకి మీకు సపరేట్ బ్లాక్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి అనమాట, విత్ ఇన్ ద యూనివర్సిటీ. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక రూమ్కి 3% అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అలాగే మనకి హాస్టల్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్పెసిఫిక్గా హాస్టల్స్ అనేటివి మెయింటైన్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చేస్తుంటారండి, రిప్రజెంటేటివ్స్ కూడా స్టూడెంట్స్ ఉంటారు. మీకు తెలిసిన అన్న వాళ్ళు కానీ ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరైనా బెంగళూరు కానీ అలాగే చెన్నై, ఇక్కడ హైదరాబాద్లో పీజీస్లో ఉండే వాళ్ళు ఒకసారి అడగండి, వాళ్ళు మినిమం 6,500, 7,000 రూపీస్ అయితే పే చేస్తుంటారు అనమాట. వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. అంత అమౌంట్ పెట్టినా కూడా బయట హాస్టల్స్లో అలాగే ఉంటుంది ఫుడ్. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మన ఇంట్లో మనం ఏదైతే ఫుడ్ తింటామో అంత మంచి క్వాలిటీగా మీరు ఫుడ్ బయట హాస్టల్స్లో ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. సో మనం హాస్టల్ చేరిన తర్వాత చాలా వాటి మీద మనం అయితే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదైతే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అయితే పర్లేదు, బరు బాగానే చేస్తారు, తినవచ్చు. హాస్టల్లో ర్యాగింగ్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా అంత ర్యాగింగ్ అయితే ఏం లేదు, ప్రెజెంట్ అయితే చెప్పడం జరిగింది. సో కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది సీనియర్స్ వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే రికార్డ్స్ రాయడమో కానీ ఇవి అప్పుడప్పుడు వాళ్ళ జూనియర్స్కి అయితే పాస్ చేస్తూ ఉంటారు అని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క పాయింట్ అయితే నాకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకుంటే గర్ల్స్కి అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. సో మీరు 7:30 వరకు మీకు అవుట్ సైడ్ వెళ్ళడానికి అలౌ చేస్తారు. 7:30 తర్వాత ఖచ్చితంగా మీరు హాస్టల్స్లో ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బయటకు వెళ్ళాలంటే మీ పేరెంట్స్ చేత పర్మిషన్ తీసుకోవాలి. బాయ్స్కి అయితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాక్సిమం ఫ్రెషర్స్ డే చేసే వరకు మాత్రమే రెస్ట్రిక్షన్స్ పెడతారు. అది కూడా మీకు కూడా సేమ్ టైమింగ్స్ అనమాట. 7:30 వరకు బయటకు వెళ్ళొచ్చు, 7:30 తర్వాత ఖచ్చితంగా మీరు విత్ ఇన్ ద క్యాంపస్ అలాగే విత్ ఇన్ ద హాస్టలే ఉండాలి. ఈ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళకి పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎటువంటి పర్మిషన్స్ అయితే అవసరం లేదు అన్నట్లు నాకైతే స్టూడెంట్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మన కాలేజీలో స్పెసిఫిక్గా గ్రౌండ్స్ ఉన్నాయి, అలాగే స్పెసిఫిక్గా షటిల్ కోర్ట్ కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, ఇలా ప్రతి రిలేటెడ్ స్పోర్ట్కి తగ్గట్టు గ్రౌండ్స్ ఉన్నాయి, అలాగే దానికి తగ్గట్టు కోర్టులు కూడా ఉన్నాయన్నమాట. సో చాలా ఫ్రీక్వెంట్గా చాలా బాగా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారని చెప్పడం జరిగింది. సో స్పోర్ట్స్ విషయంలో ఏం పర్లేదు. అలాగే మనకి ఫెస్ట్లు కానివ్వండి, మనకి యాన్యువల్ డే, ఫ్రెషర్స్ డే, ఇటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా బాగానే జరుగుతుంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ఫ్యాకల్టీ అయితే మ్యాక్సిమం ప్రొఫెసర్స్ ప్రతి బ్రాంచ్కి అయితే ఉంటారు అన్నట్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పర్లేదు బాగానే చెప్తారు అన్నట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొఫెసర్స్ అనే వాళ్ళు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటారన్నమాట. పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే సో కొన్ని అంటే ప్రీవియస్గా నాకు చెప్పిన దాని ప్రకారం స్టూడెంట్, సో ప్రీవియస్గా వేరే వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, ఓకేనా, ఇట్లా చెప్పడం జరిగింది. సో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్యాకల్టీ విషయంలో మీకు బాగా చెప్తే ఓకే, ఒకవేళ ఇన్ కేసు మీకు ఎవరైనా ఫ్యాకల్టీ బాగా చెప్పకపోయినా కూడా సో మీ ఓన్గా మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకునే దానికి ట్రై చేయండి. మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి, అదైతే నేను చెప్పగలను.
నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్లేస్మెంట్స్ అనేటివి పర్లేదు మనకు ఆన్ క్యాంపస్లో బాగానే జరుగుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి సివిల్ మెకానికల్ త్రిబుల్ ఏవైతే కోర్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయో వీటికి కూడా పర్లేదు కొద్దిగా మనకి ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. బయట కొన్ని క్యాంపసెస్లో చూస్తే మీకు ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉంటాయో వాటికి నిల్లు ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ ఈ ఇయర్ కూడా కొంతమందికి ఎల్ఎన్టీలో ఇటువంటి కంపెనీస్లో కోర్ రిలేటెడ్ కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ అయితే వచ్చాయని చెప్పడం జరిగింది. అలాగే కోర్ రిలేటెడ్ కంపెనీస్ కాకుండా మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొన్ని కంపెనీస్ కూడా జాబ్స్ బాగానే వచ్చాయని చెప్పడం జరిగింది. అలాగే మనకి కాలేజ్ యూనిఫామ్ గురించి మాట్లాడుకుంటే ఈ కాలేజ్లో ఎటువంటి యూనిఫామ్ అయితే ఉండదు, మీరు క్యాజువల్ డ్రెస్లోనే డైలీ కాలేజ్కి వెళ్ళొచ్చు. బట్ కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్స్ ఉంటాయి అనమాట ఆ బ్రాంచ్కి రిలేటెడ్. అట్లాంటి టైంలో మీరు స్పెసిఫిక్గా కొన్ని యూనిఫామ్స్ అయితే వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకుంటే మీరు మంత్లీ 3,500 నుంచి 4,000 అనేది మెస్ బిల్ అనమాట. ఎవరి మంత్ మీరు మెస్ బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి కాలేజీలో లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది గైస్. మీరు ఫస్ట్ ఇయర్లో మీకు 2 బుక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు ఆ బుక్స్ యూస్ చేసుకొని వేరే బుక్స్ తీసుకోవాలనుకుంటే మీకు రెన్యువల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు ఫస్ట్ ఏదైతే 7,200 పే చేస్తారో అప్పుడు ఒక స్లిప్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ స్లిప్ని యూస్ చేసుకొని మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే స్టేషనరీ స్టోర్స్ ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ ఇయర్లో ఒక 1,000 రూపీస్కి మీకు ఇష్టం వచ్చిన థింగ్స్ అనేది పర్చేస్ చేయొచ్చు. అలాగే సెకండ్ ఇయర్లో మరో 1,000 రూపీస్కి ఇలా టోటల్గా ఒక 2,000 రూపీస్కి అయితే మీరు ఆ యొక్క స్లిప్ని యూస్ చేసి మీరైతే పర్చేస్ చేయొచ్చు.